కొన్ని చెట్టు కొమ్మనున్న కథ అమరావతి కథ. కొన్ని కథలు నేల మీద నడుస్తాయి, కొన్ని కథలు గాలిలో అడుగుతాయి, కొన్ని కథలు చెట్టు కొమ్మన కూర్చుంటాయి. ముక్కంటి పొల్లడికి మూడేళ్ల వయసు వచ్చింది. అమ్మ పెట్టిన సద్ది తిని బడికైతే వెళుతున్నాడు, కానీ పాఠాల కంటే పరుగులు, పందాల కంటే మక్కువ. పొద్దున సాయంత్రం అక్షరాల సంగతి అయ్యవార్లకు వదిలేసి అకతాయిల్ని చేరదీసి జమకట్టి కుస్తీ పట్టు పట్టడమే పని. పిల్లలు ఒకడెవరో చెంగుని ఇచ్చిపోరా, నీ అబ్బకి చెప్పుకోరా అన్నాడు ముక్కంటి. వాడి అబ్బ లేడురా అన్నాడు ఇంకొకడు. మాటలతో ముక్కంటి నీరు గారిపోయాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. పలక పెళ్ళున పగలగొట్టాడు, బలపం విసిరేశాడు. సమాధానం చెప్తాను రావయ్య అంటూ ముక్కంటి చేయి పుచ్చుకొని నడివీధిలోకి తీసుకొచ్చాడు. అన్నలారా, అమ్మలారా, నా బిడ్డకు ముక్కంటి అయ్యా లేడన్నారట. నేనిప్పుడు చెబుతున్నా, నా బిడ్డకు తండ్రి అమరేశ్వరుడు. 10 ఏళ్ల క్రితం స్వామి ముందు సాగిలాబడి నాకు సంతానం ఇవ్వమని ప్రార్థించాను. నాకు సంతానం కలిగితే పుట్టెడు నీళ్లతో నీకు దీపారాధన చేస్తానన్నా. పుట్టెడు ఇసకతో నీకు సమాధానం చేస్తానని మొక్కుకున్నాను. ఎవరి ముక్కంటి పుల్లడు? ముక్కంటి పుల్లడు తిన్నేత పుల్లడు, తినైన పుల్లడు అన్న పేరు గల రాజు కాంచీపురం రాజధానిగా పరిపాలించి చరిత్ర చెబుతోంది. ముక్కంటి వైభవం వివాహం చేసుకుని రాజ్యపాలన సాగిస్తూ ఒకరోజు సిద్ధుడు ముక్కంటిని రహస్య మంత్రం ఉపదేశించి ఒక పాదలేపనం అనుగ్రహించాడు. ఒకనాడు పాదలేపనం తనకు కూడా అనుగ్రహించమని వేడుకుంది. ఆశ్రయించిన వాళ్ళ ద్వారా పాదలేపనాన్ని సంపాదించగలిగింది. దాని సహాయంతో భర్త బయలుదేరిన మరుక్షణం తను కాశీకి బయలుదేరి గంగలో స్నానం చేసి భర్త రావటానికి కొంచెం ముందు ఇల్లు చేరుకోవటం మొదలుపెట్టింది. వాకిటి నుంచి పాదలేపటం పనిచేయదు. తత్తరపడింది. రాజధానికి చేరుకోవటం ఎట్లా అన్నది. ఈ రహస్య గంగా స్నానం ఎవరికీ తెలియదు. మేము వెంటనే అమరావతికి వెళ్ళకపోతే రాజ్యం అల్లకల్లోలమైపోతుందని వివరించాడు. పండిత పరిషత్ ముక్కంటి దంపతుల్ని వారి తపోమహిమను రాజధానికి చేర్చడానికి షరతు పెట్టింది. గుండా ఫలితాల మీదుగా గణాకుతూరు దగ్గరకు వచ్చేసరికి కృష్ణానది మహోద్ధృతముగా వరదల్లో ఉంది. కృష్ణ దాటడానికి స్థానం లేదు. ఆకలితో అలమటిస్తున్న కుటుంబ నిర్ణయానికి వచ్చింది. కృష్ణ 2 పాయలుగా విడిపోయి వాటి దోవకు వచ్చేసింది. నడుచుకుంటూ అమరావతి వచ్చి ముక్కంటి ఆనాటి వాగ్దానం నిలవవలసిందిగా కోరాడు. ఎక్కడ ఉంది ఈ శాసనం? ఏ ఇంటి పునాదిలో, ఏ ప్రక్రమంలో? ఇది పుక్కిటి పురాణం కావచ్చు, కట్టుకథ కావచ్చు. శాసనము దొరికితే పలికే తప్ప చుట్టూ కొమ్మన చతికించదు.